హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ అమరావతిలో మోదీ గారికి అగనిస్ట్గా రైతులు తిరుగుబాటు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి సార్. అంటే అమరావతి రాజధాని పునఃప్రారంభ సభ ఒకటి ఏర్పాటు చేస్తారు, ఇవాళ మోదీ గారు గెస్ట్గా రాబోతున్నారు. సో ఇదే టైం చూసుకొని ఇప్పుడు రైతులందరూ కూడా తిరుగుబాటు అయితే చేస్తున్నారు. మరి ఎందుకు వీరు ఈ విధంగా తిరుగుబాటు చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది అమరావతిలో సార్? అమరావతిలో ఈరోజు సాయంత్రం ఆఫ్టర్నూన్ 3 గంటలకి మోడీ సభ జరగబోతుంది. సో ఈ సందర్భంగా రైతులు ధర్నా చేస్తున్నారు అనేది చెప్తున్నారు. రైతులు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు అనే వార్త వస్తుంది. సో అసలు రైతులు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఇప్పటి వరకు అమరావతిలో ఏ రకమైన డెవలప్మెంట్ జరిగింది, ఇంకా ఏ రకంగా జరగబోతుంది, డబ్బులు ఇప్పటి వరకు ఫండ్స్ ఎంత ఉన్నాయి, ఎంత కావాలి, తర్వాత ల్యాండ్ ఎంత ఉంది, ఇంకెంత ల్యాండ్ కావాలి, ఏ దానికోసం కావాలి, ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. మామూలుగా అమరావతి కోసం ల్యాండ్ 2014 సెప్టెంబర్ 3న విజయవాడకు గుంటూరుకి మధ్య ఒక రాజధాని నిర్మించాలనే విషయాన్ని అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆ సందర్భంలో మొత్తం ఈ రాజధాని కోసం 53,748 ఎకరాలు కావాలనేది నోటిఫై చేశారు మొత్తంగా. అందులో 34,794 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ ద్వారా, అంటే రైతులు ల్యాండ్ ఇస్తారు, ఆ ల్యాండ్ని కొంత డెవలప్ చేసి రైతులకి రెసిడెన్షియల్ ప్లాట్లు కొంత ఇస్తారు, కొంత దాంట్లో వాళ్ళకి మళ్ళీ ఇన్కమ్ సోర్స్ కూడా ఉంటుంది. సో ఈ పద్ధతిలో రాజధాని డెవలప్మెంట్లో రైతుల కోల్పోతారు కాబట్టి, ఎందుకంటే అవన్నీ కూడా మంచి పంటలు పండే సారవంతమైన ఏరియా కాబట్టి, రైతులకి బాగా వాల్యూ ఉన్న ల్యాండ్స్ కాబట్టి వాటికి రైతులకు కూడా దీనివల్ల లాభం జరిగే విధంగా చంద్రబాబు ప్లాన్ చేశాడు. అలాగే 34,794 ఎకరాలని పూలింగ్ అంటారు, ఆ పూలింగ్ మెథడ్లో చేశారు. చేసిన తర్వాత 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఖర్చు పెట్టింది కేవలం 5,300 కోట్లు మాత్రమే. నిజానికి అప్పుడు 5 లక్షల కోట్లు కావాలి ఇవన్నీ చెప్పేవాళ్ళు, కానీ ఖర్చు పెట్టింది 5,300 కోట్లు. అంటే అప్పుడే కానీ కొంత వర్క్ చేస్తుంటే తర్వాత జగన్ వచ్చి దాన్ని ఆపే పరిస్థితి ఉండదు. చంద్రబాబు ఏం చేశాడు, ఓన్లీ 5,300 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ తాత్కాలిక అసెంబ్లీ, తర్వాత తాత్కాలిక సెక్రటేరియటు, తాత్కాలిక హైకోర్టు, ఈ 3 ప్రధాన నిర్మాణాలు ఈ 5,300 కోట్లతో చేశారు. అంతకంటే ముందే వెళ్ళాలి. అవి కూడా సరిగ్గా కన్స్ట్రక్షన్ సరిగ్గా లేదు, టెంపరీ కాబట్టి. దాని తర్వాత జగన్ వచ్చాడు, దాన్ని పక్కన పెట్టి 3 రాజధానుల పాట తీసుకున్నాడు. దాంతో అమరావతి ఉద్యమం మొదలైంది. రైతులు, అక్కడ ఉన్న తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు కలిసి నిరంతర ఉద్యమం చేశారు. దాని తర్వాత ఎన్నికల్లో కూడా అది పెద్ద ఇష్యూ కాకుండా పోయింది. ఎందుకంటే అది మిగతా ప్రాంతాల వాళ్ళు అమరావతి మీద ఇన్వెస్ట్ చేయడం, అమరావతిని డెవలప్ చేయడం అనేది మిగతా ప్రాంతాల వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇష్యూ అమరావతిని హైలైట్ చేయడం కరెక్ట్ కాదని చంద్రబాబు కూడా అమరావతి ఇష్యూని 2024 ఎన్నికల్లో హైలైట్ చేయలేదు. అయితే ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత మాత్రం సీరియస్గా అమరావతి మీద ఫోకస్ చేయడం అనేది మొదలుపెట్టాడు. ఆయన గతంలో మనం అభివృద్ధి చేయకపోవడం వల్లే జగన్ ఆపగలిగాడు. ఇప్పుడు అభివృద్ధి చేయాలి, రెండోది దాన్ని చట్టబద్ధం కూడా చేయాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నాడు. ఉన్న తర్వాత ఇప్పుడు వరకు ఈ 10 నెలల్లో పెద్దగా అభివృద్ధి అక్కడ, అంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ పెద్దగా మొదలగాల, ఇప్పుడు మాత్రమే మొదలవుతున్నాయని నిన్న బీబీసీ టీం అక్కడ పర్యటించి డీటెయిల్గా ఒక రిపోర్ట్ లాగా రాశారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం బేసిక్గా అక్కడ సీడ్ యాక్సిస్ రోడ్ అంటారు, ఆ సీడ్ యాక్సిస్ రోడ్లో మాత్రం ఇప్పుడు యాక్టివిటీస్ మొదలైనవి. అది కంప్లీట్ అయితే కాలేదు, కానీ ముమ్మరంగా వర్క్ జరుగుతుంది. అట్లాగే ఈ సిరీస్లో రోడ్స్ ఉన్నాయి, ఈ సిరీస్ రోడ్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఈ 2 కూడా యాక్టివిటీలు అయితే మొదలైనవి జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఆంధ్ర, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వర్కర్స్ వచ్చి పనిచేస్తున్నారు. ముమ్మరంగా అయితే జరుగుతున్నాయి. వర్కర్స్ కోసం కూడా తాత్కాలికంగా టెంట్స్ లాంటివి వేసి వాళ్ళకి విడుదల చేశారు అనేది బీబీసీ రాసింది. సో వర్క్ అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు ఏంటంటే దీనికి ఫండ్స్ ఇప్పుడు ఎంత కావాలి అనేది నెంబర్ 1 ఇష్యూ. దాని తర్వాత ల్యాండ్ ఇంకా ఎంత కావాలి, ఎంత మిగిలి ఉంటుంది, ఇప్పుడు అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోగా మిగిలిన ఎన్ని ఎకరాలు మిగిలి ఉంటాయి, ఆ ల్యాండ్ని ఏం చేయబోతుంది అనేది మనం చూస్తే, ఇప్పటి వరకు ఈ గవర్నమెంట్ ఫామ్ అయినాక
మామూలుగా వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ ఇప్పిస్తామని గత బడ్జెట్లో నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేశారు. లోన్ కాదు గ్రాంట్ అని బుకాయించడానికి తెలుగుదేశం మీడియా ట్రై చేసింది, కానీ ఫైనల్గా అది లోన్ అనే విషయం అందరికీ అర్థమైపోయింది. ఇప్పటి వరకు వీళ్ళకి వచ్చిన లోన్స్ ఏమేమని చూస్తే వరల్డ్ బ్యాంక్ నుంచి 6,700 కోట్లు వచ్చింది. తర్వాత ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 6,700 కోట్లు వచ్చింది. కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ నుంచి 5,000 కోట్లు వచ్చాయి. తర్వాత హుడ్కో నుంచి 11,000 కోట్లు లోను తీసుకోవడానికి చేసింది. అంటే మొత్తంగా 29,400 కోట్లు ఇవన్నీ కూడా లోన్సే. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి మీద పడతాయి. ఓన్లీ అమరావతి అక్కడ ఉన్న వాళ్ళకి ఉపయోగం ఉండొచ్చు, కానీ దీనికి మిగతా ప్రాంతాలకి ఉపయోగం ఏమీ లేదు కదా, ఇవాళ రాజధానికి ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది అన్న విమర్శలు ఉన్నాయి. ఏదేమైనా ఇప్పటివరకు డబ్బులు వచ్చి 29,400 కోట్లు అయితే డబ్బులు వచ్చింది. దాన్ని ఖర్చు పెట్టడం మొదలుపెట్టారు. ఆల్రెడీ 100 పనులకు గాను ఇప్పటికీ 77,249 కోట్లు కావాలని అంచనా వేసినామని నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పాడు. అందులో 43,000 కోట్ల పనులకు సంబంధించి టెండర్లు కూడా పిలిచేసాము, పనులని మొదలు పెట్టమన్నాము అనేది ఆయన చెప్పాడు. అంటే ఇంకా డబ్బులైతే 77,249 అంటే దాదాపు 29,400 కలెక్ట్ అయింది. దీంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కింద ఒక 1,560 కోట్లు ఇచ్చింది. అంటే 30,000+ కోట్లు డబ్బులైతే వచ్చాయి. కానీ పనులు ఎంత ఉన్నాయి? 77,000 కోట్లు ఉన్నాయి. అంటే దాదాపు ఇంకా 46,000 కోట్లు కావాలి ఫండ్. దీన్ని ఎలా కలెక్ట్ చేస్తారు అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. దీనికి నారాయణ చెప్తున్నది ఏమంటే ఇంకా బ్యాంక్స్ నుంచి కలెక్ట్ చేస్తాము, అట్లాగే ఫండింగ్ ఏజెన్సీల నుంచి కలెక్ట్ చేస్తాము. మూడవది భూములు. ఇప్పుడు ఈ 34,794 ఎకరాలు పూలింగ్ ద్వారా కలెక్ట్ అయిన భూముల్లో అన్నీ ఖర్చు అయిపోయినాయి. ఇంకా 4,000 ఎకరాలు మిగులుతాయి. ఈ 4,000 ఎకరాలని ప్రైవేట్ సంస్థలకి అమ్మడం కానీ, లేకపోతే లీజుకి ఇవ్వడం కానీ, లేకపోతే మార్టిగేజ్ కుదవబెట్టడం కానీ చేసి డబ్బులు తెస్తాము అనేది ఆయన చెప్తున్నాడు. ఇది ఎంత పాజిబుల్? ఇంత 77,000 కోట్లు సరిపోతుందా? వైసీపీ ఏం చెప్తుందంటే గతంలో 5 లక్షల కోట్లు అన్నారు కదా, అప్పటి ఆ రేట్లకి ఇప్పుడైతే ఆ రేట్లకి 9 లక్షల కోట్లు అవుతుంది. 9 లక్షల కోట్లు పెట్టి దీన్ని డెవలప్ చేయడం అవసరమా? ఇప్పుడు ఇంత అవసరమా రాజధాని మనకు? కొత్త రాజధానులు ఎవరు కూడా ఇంతంత ఖర్చు పెట్టట్లేదు. ఇదంతా కూడా ఒక బిగ్ స్కామ్, ఇది ల్యాండ్ స్కామ్. ఇప్పుడే 4,000 ఎకరాలు ఆల్రెడీ మిగులు ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు కావాలి? మళ్ళీ 30,000-40,000 ఎకరాలు కావాలని నారాయణ నిన్న బీబీసీ చెప్పాడు. 30,000 నుంచి 40,000 ఎకరాలు కొత్తగా కావాలి. ఇది అయితే రైతులు ఇవ్వడానికి రిలక్టెంట్గా ఉన్నారు. సో రైతులు చెప్తున్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, రైతులు ఏమంటున్నారంటే ఆల్రెడీ ఉన్న భూమిని మీరు పెద్ద డెవలప్ చేయలేదు, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి అంటే రోడ్లు వేయాలి, కరెంటు సౌకర్యం కల్పించాలి, తాగునీరు కావాలి, డ్రైనేజ్ సిస్టమ్ కావాలి. ఇవన్నీ చేస్తే కదా మేము వచ్చి అక్కడ ఉండడానికి. అవేమి మీరు చేయకుండా ఓన్లీ మీరు కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో గవర్నమెంట్కి సంబంధించిన మాత్రం చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇలాంటి వాళ్ళ కోసం, గేటెడ్ ఆఫీసర్ల కోసం, జడ్జిల కోసం, ఇలాంటి వాళ్ళ కోసం G+12 పేరుతో బిల్డింగ్స్ కడుతున్నారు. ఇవి కాదు, రైతుల్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే దాని మీద మీరు ఫోకస్ చేయట్లేదు. ఇది చేయకుండా మళ్ళీ ఎక్స్ట్రా భూములు అడుగుతున్నారు. దీనివల్ల మా భూముల రేట్లు పడిపోతాయి, మీరు అటువైపు వెళ్ళిపోతే డిస్ట్రిబ్యూట్ అయిపోతే మాకు ఇబ్బంది కదా, మీరు మాకు అప్పుడు చెప్పలేదు కదా, ఇప్పుడు కొత్తగా మళ్ళీ 34,000 ఎకరాలు అంటున్నారు, అది కూడా ల్యాండ్ స్కామే కదా అనేది వాళ్ళ మాటల్లో చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు నిరసన అనేది వాళ్ళల్లో నుంచి వస్తుంది. చాలామంది బీబీసీ రైతులతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళ పేర్లు కూడా రాశారు బీబీసీలో. వాళ్ళందరూ కూడా నిరసన ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో దీన్ని ఇప్పుడు మోడీ వచ్చాడు. మోడీ యాక్చువల్గా ఏంటంటే మనకి విభజన చట్టం 94.3 ప్రకారం కేంద్రమే ఇవ్వాలి, కానీ ఇప్పటివరకు కేంద్రం ఇచ్చింది ఈ 10 ఏళ్లలో 2,500 కోట్లే, అంతకంటే ఎక్కువ. సో కేంద్రం డైరెక్ట్గా హెల్ప్ చేయకుండా కేంద్రం బ్యాలెన్స్ షీట్లో ఈ రుణాలని తీసుకుంటేనే మనకి అప్పులనేవి ఉండవు. ఆల్రెడీ వీళ్ళ భాషలోనే 13 లక్షలు, 20 లక్షలు, 13 లక్షలు అని జగన్ అన్నాడు. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఇప్పటికి 1 లక్ష కోట్ల పైన అయింది.
వీళ్ళు చెప్పినట్టుగా తెలుగుదేశం ఆరోపిస్తున్నట్టుగా 14 లక్షల కోట్ల అప్పులు ఉంటే మళ్ళీ అప్పులు చేసి రాజధాని నిర్మించడం కోసం అప్పులు చేయడం కరెక్టా అన్నది చాలామంది అసలు ఈ మోడల్లోనే ప్రాబ్లం ఉంది. ఒకప్పుడు చంద్రబాబు ఏమన్నా అసలు ఒక పైసా ఖర్చు లేదని కూడా మళ్ళీ మాట్లాడాడు. ఇప్పుడేమో మళ్ళీ